భౌతిక రసాయన శాస్త్రాల బోధనా శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా బోధనా పద్ధతులకు సంబంధించినటువంటి అంశాలను చర్చించుకుందాం. దీంట్లో భాగంగా సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలను ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. మరి మిగతా క్లాసులలో ఈ బోధనా పద్ధతులకు సంబంధించినటువంటి మిగతా పద్ధతుల మీద దీనికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలిద్దాం. సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి అంశాలను కనుక మనం గమనించినట్లయితే ఇది బోధనలో అత్యంత సమర్థవంతమైనటువంటి మరియు తక్కువ సమయాన్ని తీసుకున్నా కూడా ఎక్కువ ఎలివేట్ అయ్యేటటువంటి పద్ధతిగా ఇక్కడ పేరుగాంచింది. సూక్ష్మ బోధన అనేది దీనికి సంబంధించినటువంటి చరిత్రను కనుక పరిశీలిస్తే 1960వ దశకంలో ఆవిర్భవించినటువంటి ఈ సూక్ష్మ బోధన అనేది దీనికి సంబంధించినటువంటి అభివృద్ధి క్రమాన్ని మనం ఇక్కడ పరిశీలిద్దాం. ఉపాధ్యాయ విద్యలో ఛాత్రోపాధ్యాయుని బోధనా నైపుణ్యాలను పెంచడానికి స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో A.W. డ్వైట్ అలెన్ అనేటటువంటి పరిశోధనా విద్యార్థి కీత్ ఎక్సన్స్ పరిశీలన ఆధారంగా సూక్ష్మ బోధన విధానాన్ని 1963లో రూపొందించడం జరిగింది. ఇక్కడ 1969 నాటికి ఈ బోధనా వ్యూహం అనేది అమెరికాలో ప్రాచుర్యం పొంది అమెరికా తదుపరి బ్రిటన్, నెదర్లాండ్స్ వంటి ఐరోపా దేశాల్లో ప్రాచుర్యం పొందినట్లుగా ఈ సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి అంశాలు మనం పరిశీలించవచ్చు. మన దేశంలో బరోడాలోని సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఈ పద్ధతిపై ప్రయోగాలు కొనసాగినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. మరి సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి నిర్వచనం కనుక మనం ఒకసారి గమనిస్తే A.W. డ్వైట్ అలెన్ అనేటటువంటి ఈ విద్యావేత్త ప్రకారము సూక్ష్మ బోధన తరగతి పరిమాణంలోనూ తరగతి కాలంలోనూ తగ్గించబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి బోధనా వ్యూహంగా పేర్కొనడం జరిగింది. ఇక్కడ మ్యాక్రో టీచింగ్ మరియు మైక్రో టీచింగ్ అనగా ఇక్కడ సూక్ష్మ బోధన లేదా మైక్రో టీచింగ్కి సంబంధించినటువంటి అంశాన్ని కనుక మనం గమనించినట్లయితే సాధారణమైనటువంటి తరగతి పరిమాణాన్ని మరియు సాధారణ తరగతికి పట్టేటటువంటి కాలాన్ని అనూహ్యంగా తగ్గించినటువంటి ఒక బోధనా వ్యూహంగా మనం ఇక్కడ సూక్ష్మ బోధనను గమనించవచ్చు. ఎలెన్ మరియు ఈవ్ అనేటటువంటి విద్యావేత్తల ప్రకారం సూక్ష్మ బోధన అనేది ఒక ప్రత్యేక బోధనా ప్రవర్తనపై ఏకాగ్రతతో నియంత్రించినటువంటి పరిస్థితుల్లో బోధనను సాధనం చేసేటటువంటి ఒక వ్యవస్థగా ఇక్కడ మనం గమనించవచ్చు. అంతేకాకుండా B.K. పాస్సి మరియు M.S. లలిత్ అనేటటువంటి విద్యావేత్తల ప్రకారం విద్యార్థి ఉపాధ్యాయుడు ఒకే ఒక భావనను నిర్దిష్ట బోధనా నైపుణ్యాలతో పరిమిత కాల వ్యవధిలో పరిమిత సంఖ్యలో ఉండేటటువంటి విద్యార్థులకు బోధించేటటువంటి ఒక శిక్షణ సాంకేతికమే ఇక్కడ సూక్ష్మ బోధనగా గమనించడం జరిగింది. అంటే సాధారణ తరగతికి సంబంధించినటువంటి అంశాలను వాటి యొక్క నిడివిని మరియు పరిమాణాన్ని తగ్గించినటువంటి పరిస్థితులలో ఇక్కడ చేపట్టేటటువంటి ఒక బోధనా వ్యూహంగా మనం ఇక్కడ సూక్ష్మ బోధన చెప్పుకోవచ్చు. ఇక్కడ సూక్ష్మ బోధన విధానానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను పరిగణించినట్లయితే ఇది ఒక సమయంలో ఒకే ఒక నైపుణ్యాన్ని సాధించేటటువంటి క్రమంలో సూక్ష్మ బోధనను చేపడతాం. 5 నుంచి 10 మంది విద్యార్థులు ఉండేటటువంటి ఒక లిమిటెడ్ తరగతికి మనం ఇక్కడ బోధించేటటువంటి అంశంగా చూడవచ్చు. ఇక్కడ బోధన యొక్క సమయం కూడా చాలా తక్కువగా ఉంటుంది. 5 నుంచి 10 సమయాలలో ఇక్కడ ఈ సూక్ష్మ బోధన యొక్క నిడివిని మనం గమనించవచ్చు. పాఠ్యాంశానికి సంబంధించి అనేక అంశాలు ఉన్నప్పుడు ఒక్కొక్క సూక్ష్మమైనటువంటి అంశాలను లేదా ఒక్కొక్క భావనను ఇక్కడ మనం చెప్పుకోవడానికి అనువుగా సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి పాఠ్యాంశాలు మనం ఎంపిక చేసుకుంటాం. ఇక్కడ సహ విద్యార్థులకు మరియు తోటి విద్యార్థుల చేతనే మనం ఇక్కడ బోధించేటటువంటి ఒక అంశంగా కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే కొన్ని విద్యార్థి అనేవాడు అన్ని అంశాల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండడు. తను అవగాహనకు వచ్చినటువంటి ఏవైనా కొన్ని అంశాలను సెలెక్ట్ చేసుకొని తన సహ విద్యార్థులకు మార్గదర్శనం చేసేటటువంటి క్రమంలో భాగంగా మనం ఇక్కడ సూక్ష్మ బోధన చేపట్టుకోవచ్చు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ సూక్ష్మ బోధన అయిపోయిన తర్వాత దీని యొక్క నిడివి 5 నుంచి 10 నిమిషాల సమయమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ బోధనా వ్యూహం ప్రకారము ఆశించినటువంటి అభ్యసన ఫలితాలు వచ్చినా రాలేదనేటటువంటి అంశాన్ని గుర్తించి ఇమ్మీడియట్గా అవసరమైనటువంటి ఫీడ్బ్యాక్ని ఇచ్చేటటువంటి ఒక ప్రక్రియగా మనం ఇక్కడ సూక్ష్మ బోధన గమనించవచ్చు. సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి విధానాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది నైపుణ్యంలోని అంశాలపై కేంద్రీకరించబడేటటువంటి ఒక విధానంగా మనం ఇక్కడ గమనించవచ్చు. సూక్ష్మ బోధన విధానాన్ని కనుక మనం ఇక్కడ చూసినట్లయితే ఒక నైపుణ్యాన్ని అభ్యసనం చేయడానికి ఒకే ఒక భావన గల సూక్ష్మ పాఠాన్ని 5 నుంచి 10 నిమిషాలు పట్టేటటువంటి ఒక పాఠ్య పథకంతో దీన్ని తయారు చేసుకొని సూక్ష్మ ప్రణాళికను అమలు చేసుకొని దీన్ని 5 నుంచి 10 మంది విద్యార్థులకు బోధించేటటువంటి ఒక విధానంగా మనం ఇక్కడ గమనించవచ్చు. పథకం ప్రకారం విద్యార్థి బోధించిన తర్వాత పర్యవేక్షకుడు తోటి విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి బోధించినటువంటి ఆ బోధకుని యొక్క బోధనలో ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటికి సంబంధించినటువంటి వివరాలను వివరించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే బోధకుని యొక్క లోటుపాట్లను ఇమ్మీడియట్గా సర్చ్ చేసుకోవచ్చు. అదేవిధంగా
అభ్యాసకులు నేర్చుకున్నటువంటి అంశాన్ని పరిశీలించి అవసరమైనటువంటి ఫీడ్బ్యాక్ని మరియు లోప నివారణ బోధనకు సంబంధించినటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ గమనించుకోవచ్చు. ఇది ఒక పూర్తి స్థాయి ప్రయోగాత్మకమైనటువంటి బోధన విధానంగా మనం ఇక్కడ సూక్ష్మ బోధన గమనించవచ్చు. అవకాశం ఉన్నటువంటి చోట ఈ ఐసీటీకి సంబంధించినటువంటి ప్రత్యేక పరికరాల యొక్క వినియోగాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ తోటివారు మరియు ఉపాధ్యాయుడు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా ఇక్కడ పాఠ్యపుస్తకంలో అవసరమైనటువంటి మార్పులను చేసుకునేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించుకోవచ్చు. పునఃప్రణాళిక తయారు చేసుకుని కొంత విరామం తర్వాత మరొక బృందానికి ఇక్కడ రీటీచింగ్ లేదా పునఃబోధన జరిపి తన బోధనలోని లోటుపాట్లను తనంతట తానే సవరించుకునేటటువంటి అవకాశాన్ని ఇచ్చేటటువంటి బోధనగా మనం ఇక్కడ సూక్ష్మ బోధన పరిగణిస్తాం. మరలా పర్యవేక్షకుడు మరియు తోటి విద్యార్థులు తన బోధనలోని అంశాలను పరిశీలించి అవసరమైనటువంటి చర్యలను నివేదించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ పునఃబోధన జరిగిన తర్వాత మళ్ళీ పుష్టిని అందించేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ విధంగా సూక్ష్మ బోధనలోని అంశాలు తక్కువ నిడువులో బోధిస్తూ ఉంటాం కాబట్టి అవసరమైనటువంటి పునఃబోధనను మరియు పుష్టిని అందించేటటువంటి ఒక క్రమంగా లోప నివారణ బోధనను, అదేవిధంగా అవసరమైనటువంటి చోట్ల ఉండేటటువంటి లోటుపాట్లను కూడా ఇమ్మీడియట్గా రెక్టిఫై చేసుకునేటటువంటి క్రమంలో భాగంగా ఇక్కడ సూక్ష్మ బోధన అనేది ఒక అమూల్యమైనటువంటి అంశంగా మనం ఇక్కడ గమనించవచ్చు. సూక్ష్మ బోధన విధానాన్ని బట్టి విద్యార్థి ఉపాధ్యాయుడు తన లోపాలను సవరించుకొని అక్కడ ఆ బోధన నైపుణ్యంలో ఉండేటటువంటి నేర్పరితనాన్ని సాధించుకునేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ విధంగా ఒక నైపుణ్యం తర్వాత మరొక నైపుణ్యం, ఆ విధంగా పాఠ్యాంశంలో ఉండేటటువంటి అన్ని నైపుణ్యాలను సాధించినటువంటి ఉపాధ్యాయ విద్యార్థి పూర్తిస్థాయి తరగతి బోధనకు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో సిద్ధపడతాడనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. 40 నుంచి 45 నిమిషాలు మరియు 50 నిమిషాలు లేదా 1 అవర్ నిడివి కలిగినటువంటి పూర్తిస్థాయి తరగతి గది పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి అంశాలను ఏ విధంగా బోధించుకోవచ్చు, అదేవిధంగా సమయాన్ని అనుకూలంగా సమయానుసారము తన యొక్క కార్యక్రమాలను ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చో సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి సూక్ష్మ పాఠ్యాంశాల ఆధారంగా పాఠ్య ప్రణాళిక ఆధారంగా అంచనాకు వచ్చి తనను తాను సంసిద్ధత చేసుకునేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయ విద్యార్థులకు ఇది అత్యంత ఉపయుక్తమైనటువంటి ఒక సాధనంగా మనం ఇక్కడ గమనించవచ్చు. సూక్ష్మ బోధన విధానాన్ని మరింత విపులంగా కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే నైపుణ్యాల సాధన తర్వాత నిజమైనటువంటి తరగతిలో స్థూల బోధన లేదా మ్యాక్రో టీచింగ్కి ఉపక్రమించేటటువంటి ఒక అంశాన్ని ప్రేరేపించేటటువంటి బోధన విధానంగా ఇక్కడ మనం సూక్ష్మ బోధనను మనం ఇక్కడ పరిగణిస్తాం. ఇక్కడ సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ ఒక చక్ర రూపంలో కనుక మనం ఇక్కడ అందించినట్లయితే దీన్ని సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి ఒక సర్కిల్ లేదా సైకిల్గా మనం ఇక్కడ పరిగణిస్తాము. దీంట్లో పథక రచన చేసుకుంటాం. సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి పాఠ్యాంశాలను ఎన్నుకొని దానికి అవసరమైనటువంటి పథక రచన చేసుకుంటాం. అవసరమైనటువంటి బోధనా పద్ధతులను, బోధనా వ్యూహాలను పెంపొందించుకొని బోధనకు ఉపక్రమిస్తాం. బోధన జరిగిన తర్వాత ఇది 5 నుంచి 10 నిమిషాల నిడివితోటే జరుగుతుంది కాబట్టి బోధన జరిగిన తర్వాత అభ్యసనానుభవాలకు సంబంధించినటువంటి అంశాలను బేరీజు వేసుకొని తనలోని లోటుపాట్లను నిర్ధారించుకునేటటువంటి క్రమంలో పరిపుష్టి జరుగుతుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. పరిపుష్టి తర్వాత ఈ పాఠ్యాంశాన్ని మరింత మెరుగైనటువంటి పరిస్థితుల్లో చేపట్టడానికి గాను పథక రచన జరుగుతుంది. ఈ పథక రచన తర్వాత పథక బోధన అనేది జరుగుతుంది, అంటే బోధన జరుగుతుంది. ఇది ఒక 6 నిమిషాల నిడివితో కనుక తీసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి పరిపుష్టి అనేటటువంటి కార్యక్రమాన్ని మళ్ళీ ఇక్కడ మనం చేసుకుంటాం. సో ఈ విధంగా పథక రచన, బోధన, పరిపుష్టి, పథక రచన, బోధన, పరిపుష్టుల యొక్క క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ రకంగా రిపిటేటివ్ టైమ్స్ అన్ని అంశాలను మనం సూక్ష్మ బోధన ద్వారా బోధించిన తర్వాత ఉపాధ్యాయ విద్యార్థి తనను తాను స్థూల విద్యా బోధనకు సంబంధించినటువంటి అంశాల పట్ల అవగాహనను మరియు మానసికంగా ధైర్యాన్ని సమీకరించుకొని స్థూల బోధనకు ఉపక్రమించేటటువంటి పరిస్థితులు మనం ఇక్కడ గమనించవచ్చు. సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి లక్ష్యాలను కనుక మనం ఇక్కడ పరిశీలించినట్లయితే నియంత్రిత పరిస్థితులలో బోధన నైపుణ్యాలను ఒకటొకటిగా నేర్చుకొని వాటిలలో అవసరమైనటువంటి ప్రావీణ్యతను పొందించేటటువంటి క్రమంలో భాగంగా సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి లక్ష్యాలను మనం ఇక్కడ గమనించవచ్చు. ఇదే కాక వివిధ బోధనా నైపుణ్యాలను పెంపొందించుకునేటటువంటి క్రమంలో భాగంగా వాటిల్లో నిపుణతను సాధించడానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలను అందించేటటువంటి ఒక విద్యా బోధనగా సూక్ష్మ బోధనా విధానం మనకు ఉపయోగపడుతుంది. అధ్యాపకులు, సహ విద్యార్థులు సాంకేతిక రంగాల నుంచి పొందేటటువంటి ఈ ఫీడ్బ్యాక్ ద్వారా అత్యధిక ప్రయోజనాన్ని పొందేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి లక్ష్యాలుగా పేర్కొనడం జరిగింది.
నైపుణ్యం సాధించిన తర్వాత ఆ నైపుణ్యాలను అవసరమైనటువంటి సందర్భాలలో నిజమైనటువంటి తరగతి గది బోధనలో బదిలీ చేయడం ద్వారా ఉపాధ్యాయ విద్యార్థి తనలోని బోధనా నైపుణ్యాలను అమూల్యమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో వెలికితీసేటటువంటి క్రమాన్ని పూర్తి మానసిక సంసిద్ధతతోటి స్థూల విద్యాబోధనకు తనను తాను సమాయత్తం చేసుకునేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. వృత్తిపూర్వ శిక్షణతో పాటు వృత్యంతర శిక్షణలో కూడా ఉపాధ్యాయులకు నూతన నైపుణ్యాలకు సంబంధించినటువంటి శిక్షణను అందించేటటువంటి క్రమంలో భాగంగా వారు ఆ నైపుణ్యాలను పెంపొందింప చేసుకున్నది లేనిది తెచ్చుకునేటటువంటి క్రమంలో భాగంగా ఈ సూక్ష్మ బోధన కనుక మనం చేపట్టినట్లయితే తక్కువ సమయంలోనే ఎక్కువ మంది ఉపాధ్యాయ విద్యార్థులు లేదా వృత్యంతర ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి శిక్షణలో భాగంగా ఎక్కువ మందిని మనం మూల్యాంకనం చేసేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. తత్ఫలితంగా ఎక్కువ మంది ఉపాధ్యాయ విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు ఇక్కడ మనం పరిపుష్టి చేసేటటువంటి క్రమాన్ని సూక్ష్మ బోధన అందిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి స్వభావము మరియు లక్షణాలకు సంబంధించినటువంటి అంశాలను మనం ఇక్కడ గమనించినట్లయితే ఇది ఉపాధ్యాయులలో బోధనా నైపుణ్యాలను, బోధనకు సంబంధించినటువంటి అంశాలలోని సామర్థ్యాలను మరియు బోధనకు సంబంధించినటువంటి ఒక స్టైల్ మరియు కళలను పెంపొందింపజేసేటటువంటి ఒక ప్రక్రియగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది పూర్తి స్థాయిలో శిక్షణా పద్ధతికి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా కనపడుతుంది, కానీ తరగతి గదిలో పూర్తి స్థాయి బోధనా పద్ధతిని చెప్పేటటువంటి ప్రక్రియలో భాగంగా ఇక్కడ మనకు కనిపించదు. అవసరమైనటువంటి స్థితిలో మెరుగైన స్థాయిలో ఉండేటటువంటి విద్యార్థుల యొక్క అవగాహనను పరీక్షించడానికి తోటి విద్యార్థులకు కూడా అవసరమైనటువంటి ఈ పాఠ్యాంశాలను, వారు అవగాహన పొందినటువంటి పాఠ్యాంశాలను బోధించేటటువంటి క్రమంలో భాగంగా కూడా మనం ఇక్కడ నిత్య జీవితంలో లేదా తరగతి గదిలో నిరంతరం ఇక్కడ మనం సూక్ష్మ బోధనను పాటించడం ద్వారా వీటిని చేపట్టేటటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఒక ప్రత్యేక బోధనా నైపుణ్యాన్ని ఎన్నుకొని సాధన చేసి సమర్థవంతంగా తరగతి గదిలో ప్రదర్శింప చేయడానికి ఒక చక్కటి అవకాశాన్ని కల్పించేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం సూక్ష్మ బోధన ద్వారా పరిశీలించవచ్చు. తరగతి గదిలోని విద్యార్థుల సంఖ్యను, బోధనా సమయాన్ని, పాఠ్యాంశం తదితర అంశాల్లోని సంక్లిష్టతలను తగ్గించడం వలన ఇక్కడ ఉపాధ్యాయ విద్యార్థి అనేవాడు లేదా ఉపాధ్యాయుడు అనేవాడు నిరంతరం ఒక ఉత్సాహంతో ఆయా పాఠ్యాంశాలను చేపట్టి సమర్థవంతమైనటువంటి బోధనను అందించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఉపాధ్యాయులలో అంతర్దృష్టిని పెంపొందించేటందుకు కృషి చేసేటటువంటి ఒక అంశంగా ఇక్కడ మనం సూక్ష్మ బోధన పరిశీలిస్తాం. అదేవిధంగా నైపుణ్యంలోని అంశాలపై కేంద్రీకరణ జరుగుతుంది కాబట్టి అవసరమైనటువంటి అన్ని అంశాలను పూర్తి స్థాయిలో మనం తరగతి గదిలో ప్రదర్శించి బోధనలోని ఈ అవకాశం ద్వారా మనం విద్యార్థుల్లో అన్ని రకాలైనటువంటి నైపుణ్యాలను పెంపొందింపచేసేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అధ్యాపకుడు సహా విద్యార్థులు సాంకేతిక ఉపకరణాల సహాయంతో అవసరమైనటువంటి ఫీడ్బ్యాక్ని ఇస్తూ తనలోని లోటుపాట్లను సవరింప చేసుకునేటటువంటి క్రమంలో భాగంగా ఇక్కడ సూక్ష్మ బోధన అత్యంత సమర్థవంతంగా ఉపకరిస్తుంది అనేటటువంటి అంశాన్ని గమనించాలి. అవసరమైన సందర్భాలలో విద్యార్థుల స్థానంలో సహా ఛాత్రోపాధ్యాయులకు ఇక్కడ నియంత్రించబడినటువంటి పరిసరాల్లో బోధన జరిగేటటువంటి పరిస్థితులు మనం ఇక్కడ గమనించవచ్చు. కాబట్టి అందరూ సహా ఛాత్ర ఉపాధ్యాయులకు కూడా ఇక్కడ అవకాశాన్ని కల్పించేటటువంటి ఒక బోధనగా మనం ఇక్కడ చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో బోధించేటటువంటి క్రమంలో అత్యధిక సమయాన్ని తక్కువ మంది విద్యార్థులు లేదా ఉపాధ్యాయ విద్యార్థులు ఉపయోగించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి లోటుపాట్లను తగ్గించుకునేటటువంటి క్రమంలో భాగంగా అందరికీ అవకాశాన్ని కల్పించేటటువంటి ఒక ఉత్తమమైనటువంటి బోధన పద్ధతిగా మనం ఇక్కడ సూక్ష్మ బోధన పేర్కొనవచ్చు. బోధన పునఃబోధన అనేటటువంటి సూక్ష్మ బోధనా చక్రం ద్వారా నైపుణ్యాల సాధనకు పనికొచ్చేటటువంటి ఒక కార్యక్రమంగా మనం ఇక్కడ సూక్ష్మ బోధనకు పరిగణించవచ్చు. సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి దశలను కనుక మనం పరిశీలించినట్లయితే జేసీ క్లిఫ్ట్ అనేటటువంటి విద్యావేత్త అతని అనుచరుల ప్రకారము సూక్ష్మ బోధనలో 3 రకాలైనటువంటి దశలు ఉన్నాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనకు అందించడం జరిగింది. జేసీ క్లిఫ్ట్ మరియు అతని అంచనాల ప్రకారము సూక్ష్మ బోధనలోని దశల సంఖ్య ఎంత అనేటటువంటి ఓరియంటేషన్లో మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. లేదా జేసీ క్లిఫ్ట్ మరియు అతని అంచనాల ప్రకారము సూక్ష్మ బోధనలోని దశలను మనం ఎన్ని రకాలుగా వర్గీకరించుకున్నాం లేదా విభజించుకున్నాం అనేటటువంటి ఓరియంటేషన్లో ఇక్కడ మనకు క్వశ్చన్ రావచ్చు. లేదా క్రింది వాన్లో జేసీ క్లిఫ్ట్ తెలియజేసినటువంటి సూక్ష్మ బోధన దశ అయినదేది లేదా కానిదేది అనేటటువంటి అంశంలో కూడా మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అందులో మొదటగా జ్ఞాన సముపార్జన దశ, రెండవ దశగా నైపుణ్య సముపార్జన దశ, మూడవ దశగా బదిలీ దశగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. నాలెడ్జ్ ఎక్వైజిషన్ ఫేజ్ అనేది జ్ఞాన సముపార్జన దశ అనేటటువంటి మొదటి దశగా చెప్పుకుంటాం. స్కిల్ ఎక్వైజిషన్ ఫేజ్ అనేటటువంటిది నైపుణ్య సముపార్జన దశగా రెండవ దశగా మనం ఇక్కడ పేర్కొంటే, ట్రాన్స్ఫర్ ఫేజ్ అనేది బదిలీ దశ అనేది ఇక్కడ మూడవ దశగా మనం ఇక్కడ గమనించవచ్చు. జ్ఞాన సముపార్జన దశలో జరిగేటటువంటి ప్రధాన అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే
ఈ దశలో విద్యార్థి ఉపాధ్యాయుడు తాను అభ్యాసం చేయవలసినటువంటి బోధన నైపుణ్యము, తరగతి గదిలో దాని యొక్క పాత్ర, దాని అంశీభూత ప్రవర్తనకు సంబంధించినటువంటి పూర్తి జ్ఞానాన్ని సంపాదించుకునేటటువంటి దశగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ విద్యార్థి ఉపాధ్యాయుడు అనేవాడు తాను ఏం చెప్పాలనుకుంటున్నాడో దానికి సంబంధించినటువంటి బోధన నైపుణ్యాలను, తరగతి గదిలో దాన్ని ఏ రీతిలో తను మలుచుకోవాలనేటటువంటి అంశాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను సానుకూలంగా సముపార్జించుకునేటటువంటి ఒక దశగా మనం ఇక్కడ జ్ఞాన సముపార్జన దశకు సంబంధించినటువంటి అంశాలు పరిశీలిస్తాం. ఉపాధ్యాయుడు ఇచ్చిన మాదిరి ప్రదర్శన పాఠాన్ని చూసేటటువంటి క్రమాన్ని, అదేవిధంగా పుస్తకాలలో ఈ నైపుణ్యాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఇక్కడ తను తీసుకునేటటువంటి క్రమాన్ని గమనించవచ్చు. దీనిని మనం సూక్ష్మ బోధనలో మోడలింగ్గా చెప్పుకునేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సూక్ష్మ బోధనలో భాగంగా మోడలింగ్ అనేటటువంటి సూక్ష్మ బోధన దశగా ఏ దశను పరిగణిస్తారు అనేటటువంటి అంశానికి సంబంధించినటువంటి ప్రశ్నలు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనికి సంబంధించి మనం జ్ఞాన సముపార్జన దశగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. సూక్ష్మ బోధనకు సంబంధించి మోడలింగుగా పేర్కొనేటటువంటి దశను ఏ దశను పేర్కొంటారనే ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనికి సంబంధించి మనం జ్ఞాన సముపార్జన దశను మనం ఇక్కడ సమాధానంగా చెప్పుకోవచ్చు. నైపుణ్య సముపార్జన దశకు సంబంధించినటువంటి సూక్ష్మ బోధనలోని రెండవ దశను కనుక మనం పరిశీలించినట్లయితే, ప్రదర్శన చూసిన తర్వాత పొందినటువంటి జ్ఞానంతో సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి పాఠాన్ని తయారు చేసుకుని దాని ప్రకారం బోధించి పరిపుష్టి ఆధారంగా లేదా ఫీడ్బ్యాక్ ఆధారంగా పథక రచన చేసుకొని అక్కడ బోధనా నైపుణ్యాన్ని సంపాదించుకొని లేదా సాధన చేసుకునేటటువంటి క్రమంలో ఈ దశను మనం నైపుణ్య సంపార్జన దశగా చెప్పుకుంటాం. ఇక్కడ నైపుణ్య సంపార్జన దశలో సూక్ష్మ బోధన చక్రాన్ని పూర్తి చేసేటటువంటి పరిస్థితులు మనం ఇక్కడ గమనించవచ్చు. బదిలీ దశకు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే, ఈ దశలో విద్యార్థి ఉపాధ్యాయుడు లేదా ఛాత్రోపాధ్యాయుడు అనేవాడు భిన్నమైనటువంటి నైపుణ్యాలను సమన్వయం చేసుకునేటటువంటి పద్ధతిని మనం ఇక్కడ గమనించవచ్చు. కృత్రిమ సన్నివేశానికి బదులుగా నిజ సన్నివేశానికి సంబంధించినటువంటి నిజమైనటువంటి తరగతి గదిలో అన్ని నైపుణ్యాలను సమన్వయం చేసుకుని బోధించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించుకోవచ్చు. సూక్ష్మ బోధనలో సాధించినటువంటి ప్రావీణ్యత నిజ పరిస్థితులకు బదిలీ అయ్యేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకుంటాం. అంటే స్థూల బోధనకు అవసరమైనటువంటి నైపుణ్యాలను, మానసిక సంసిద్ధతను, బోధనలోని మెలకువలను సంపాదించుకునేటటువంటి దశగా ఇక్కడ మనకు సూక్ష్మ బోధన కనపడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం సూక్ష్మ బోధనలోని మూడవ దశ అయినటువంటి బదిలీ దశకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలిస్తున్నాం. దీన్ని మనం అనంతర క్రియాత్మక దశగా మనం ఇక్కడ పేర్కొనవచ్చు. వాస్తవ బోధనా సన్నివేశానికి అవసరమైనటువంటి నైపుణ్యాల బదలాయింపుకు సంబంధించినటువంటి అంశంగా ఇక్కడ మనం బదిలీ దశ లేదా అనంతర క్రియాత్మక దశను మనం ఇక్కడ చెప్పుకుంటాం. సూక్ష్మ బోధన విధానంలోని సోపానాలు కనుక మనం పరిశీలించినట్లయితే, ఇక్కడ మొట్టమొదటి సోపానంగా మనం నైపుణ్యాన్ని నిర్వచించుకునేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ దశలో అభ్యాసం చేయవలసినటువంటి నైపుణ్యాన్ని నిర్వచించుకొని దానికి అవసరమైనటువంటి విధానాలు మనం ఇక్కడ సమీక్షించుకునేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం పరిగణించవచ్చు. నైపుణ్యాన్ని నిర్వచించుకోవడం, దీని తర్వాత వచ్చేటటువంటి సోపానంగా నైపుణ్యాన్ని ప్రదర్శించుకోవడం అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చెప్పుకుంటాం. ఉపాధ్యాయ బోధకుడు నిర్వచించినటువంటి నైపుణ్యంపై ప్రదర్శనను ఇచ్చేటటువంటి ఈ అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ బోధనా ప్రక్రియ జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. లేదా ఉపాధ్యాయుడు సూక్ష్మ తరగతికి సంబంధించిన లేదా మామూలు తరగతిలో ఆ నైపుణ్యాన్ని ఎలా ప్రయోగిస్తారో వీడియో ఫిల్ములు మరియు వీడియో టేపుల ద్వారా తెలియజేసేటటువంటి ప్రక్రియను మనం ఇక్కడ గమనించవచ్చు. తర్వాత ఉండేటటువంటి సోపానంగా మనం ఇక్కడ సూక్ష్మ పాఠ్య పథక తయారీకి సంబంధించినటువంటి అంశాన్ని చెప్పుకుంటాం. బోధనా నైపుణ్యాన్ని అభ్యసనం చేయడానికి వీలైనటువంటి ఎంపిక చేసుకున్నటువంటి ఒక భావనను పథక రూపంలో లేదా పాఠ్యాంశ రూపంలో తయారు చేసుకునేటటువంటి అంశంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. తర్వాత సూక్ష్మ బోధనలోని మరొక సోపానాన్ని కనుక మనం గమనించినట్లయితే, దీన్ని సూక్ష్మ బోధనా వాతావరణాన్ని సృష్టించేటటువంటి క్రమంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సూక్ష్మ బోధన చేయడానికి కావాల్సినటువంటి టీఎల్ఎం లేదా బోధనా సామాగ్రిని, పరిశీలనకు సంబంధించినటువంటి పట్టికలను, ఇక్కడ ఆడియో వీడియోలకు సంబంధించినటువంటి టేపులను సమకూర్చుకునేటటువంటి అంశంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. దీన్ని మనం సూక్ష్మ బోధన వాతావరణాన్ని సృష్టించేటటువంటి సోపానంగా చెప్పుకుంటాం. సూక్ష్మ బోధన లేదా నైపుణ్య అభ్యాసానికి సంబంధించినటువంటి మరొక సోపానాన్ని కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే, ఇక్కడ ప్రతి పాఠాన్ని లేదా భావనను 5 నుంచి 10 మంది విద్యార్థులకు 5 నుంచి 10 నిమిషాల కాల వ్యవధిలో బోధించేటటువంటి ప్రక్రియని మనం ఇక్కడ సూక్ష్మ బోధన లేదా నైపుణ్య అభ్యాసానికి సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ పరిగణిస్తాం.
అంటే సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి వాతావరణాన్ని సృష్టించేటటువంటి ప్రక్రియ ఇక్కడ నైపుణ్య అభ్యాసానికి ముందు వచ్చేటటువంటి అంశంగా మనం ఇక్కడ గమనించవచ్చు. తదుపరి ఫీడ్బ్యాక్ని ఇచ్చేటటువంటి అంశాన్ని మనం సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి మరొక సోపానంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఇక్కడ దీంట్లో భాగంగా ఇక్కడ బోధన జరిపిన తర్వాత చేసినటువంటి పరిశీలన ఆధారంగా ఛాత్రోపాధ్యాయునికి అతని బోధన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది, దానిలోని లోటుపాట్లకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూలంకషంగా అందించేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. దీన్నే మనం ఫీడ్బ్యాక్ అందించేటటువంటి లేదా పరిపుష్టినిచ్చేటటువంటి సోపానంగా చెప్పుకుంటాం. ఇవ్వబడినటువంటి సోపానము పరిపుష్టి ఆధారంగా లేదా ఫీడ్బ్యాక్ ఆధారంగా ఇక్కడ లోటుపాట్లను సవరించుకునేటటువంటి క్రమంలో భాగంగా పునః పథక రచన, పునః బోధన మరియు పునః పరిపుష్టులకు సంబంధించినటువంటి అంశాలు మనం ఇక్కడ పరిగణిస్తాం. సూక్ష్మ బోధన చక్రాన్ని పునరావృతం చేసేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ అవసరమైనటువంటి నైపుణ్యాలను సాధించలేనటువంటి క్రమంలో ఇక్కడ సూక్ష్మ బోధనకు సంబంధించి మరొకసారి తయారయ్యేటటువంటి లేదా సన్నద్ధం చేసుకునేటటువంటి ప్రక్రియలో భాగంగా ఇక్కడ సూక్ష్మ బోధన చక్రాన్ని పునరావృతం చేసేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ అవసరమైనటువంటి నైపుణ్యాలు సాధించేటటువంటి క్రమంలో అక్కడ ఆశించినటువంటి నైపుణ్యాలు సాధించే వరకు కూడా ఇక్కడ పునఃబోధన, పునఃపథక రచన, పునఃబోధన, పునః పరిపుష్టి చక్రం అనేటటువంటిది పునరావృతం అవుతూనే ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. వీటన్నిటి అంశాల తదుపరి మనకి ఇక్కడ చివరి స్థాయిలో ఉండేటటువంటి బోధన సోపానంగా, సూక్ష్మ బోధన సోపానంగా మనం ఇక్కడ నైపుణ్య బదిలీకి సంబంధించినటువంటి అంశాలను పేర్కొంటాం. ఇక్కడ ప్రశిక్షకుడు లేదా ఛాత్రోపాధ్యాయుడు సూక్ష్మ బోధన వాతావరణంలో అలవర్చుకున్నటువంటి లేదా సాధన చేసినటువంటి నైపుణ్యాలను సహజ తరగతి గది బోధనకు సంబంధించినటువంటి వాతావరణంలోకి బదిలీ చేసేటటువంటి ప్రక్రియని మనం ఇక్కడ నైపుణ్య బదిలీకి సంబంధించినటువంటి ప్రక్రియగా మనం చెప్పుకుంటాం. మరి సూక్ష్మ బోధన ద్వారా అందేటటువంటి ప్రయోజనాలు, ఛాత్రోపాధ్యాయులకు లభించేటటువంటి ఉపయోగాలకు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ బోధనలో ఉండేటటువంటి క్లిష్టతను తగ్గించేటటువంటి క్రమంలో ఇక్కడ మనం సూక్ష్మ బోధన పరిగణిస్తాం. ఇది సాధారణ తరగతిలో వచ్చేటటువంటి లోటుపాట్లను, కష్ట నష్టాలను, సాధ్య అసాధ్యాలను ఇక్కడ ముందుగానే మనం ఊహించుకొని వాటిని మనం ఏ విధంగా ఓవర్కమ్ చేయవచ్చో లేదా వాటిని దాటడానికి అవసరమైనటువంటి చర్యలను మనం ఇక్కడ సూక్ష్మ బోధన అందిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. ఇక్కడ తరగతి గదిలో ఫలప్రదమైనటువంటి పరిపుష్టిని అందించేటటువంటి క్రమంలో భాగంగా సూక్ష్మ బోధన అనేది ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఉపాధ్యాయ ప్రవర్తనలో గణనీయమైనటువంటి మార్పులను తీసుకొని రావడం, అదేవిధంగా తరగతి గది వాతావరణంలో ఉపాధ్యాయుడు తనను తాను ఏ విధంగా ఆవిష్కరించాలో పూర్తిస్థాయి వాతావరణానికి సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో సంసిద్ధుని చేసేటటువంటి క్రమంలో సూక్ష్మబోధన అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాన్ని, ఇక్కడ సూక్ష్మబోధన అనేది ఒక సమర్థవంతమైనటువంటి సాధనంగా ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. సాధారణ విద్యార్థి దశ నుంచి ఉన్నతమైనటువంటి ఉపాధ్యాయునిగా రూపుదిద్దుకునేటటువంటి క్రమంలో బోధన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేటటువంటి క్రమంలో భాగంగా ఇక్కడ నైపుణ్యాభివృద్ధి ఒక కార్యక్రమంగా మనం ఇక్కడ సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి అంశాలు మనం ఇక్కడ గమనించవచ్చు. సూక్ష్మ బోధన వల్ల వృత్తిపూర్వ, వృత్యంతర ఉపాధ్యాయ శిక్షణలో భాగంగా బోధనా నైపుణ్యాల యొక్క అభివృద్ధి అనేది శీఘ్రంగా జరుగుతుందని, ఇది అందరూ ఛాత్రోపాధ్యాయులు లేదా వృత్తంతర ఉపాధ్యాయ శిక్షణలో భాగంగా అందరూ ఉపాధ్యాయులకు అవకాశాన్ని ఇచ్చేటటువంటి ఒక అమూల్యమైనటువంటి అంశంగా మనం ఇక్కడ సూక్ష్మ బోధన పరిగణించవచ్చు. ప్రతి ఉపాధ్యాయునికి తన యొక్క సొంతదైనటువంటి బోధనా శైలి ఉంటుంది కాబట్టి సూక్ష్మ బోధనలో ఉపాధ్యాయుని తనదైనటువంటి స్వీయ బోధనా శైలితో బోధించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. బోధనకు సంబంధించినటువంటి ఆడియో, వీడియో టేపులు, పర్యవేక్షకుడు ఇచ్చేటటువంటి మాదిరి పాఠ్యాలు పరిశీలించడం ద్వారా ఆశించిన ప్రవర్తన నమూనాలను అధ్యయనం చేయడానికి ఇక్కడ ఛాత్రోపాధ్యాయునికి ఇది వీలు కల్పిస్తుంది. తద్వారా తనలో తనదైనటువంటి ఒక స్వీయ బోధనా శైలి అలవడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ నమూనాలను మార్గదర్శకంగా చేసుకొని ప్రశిక్షకుడు తనదైనటువంటి బోధనా శైలిలో ఇక్కడ తనదైనటువంటి శైలిలోనే బోధనను కొనసాగించేటటువంటి ప్రక్రియను మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా స్వయం మూల్యాంకనానికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఇక్కడ సూక్ష్మ బోధన అందించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. పర్యవేక్షకుడు ఇచ్చేటటువంటి మౌఖిక పరిపుష్టితోటి ప్రశిక్షకుడు నింపినటువంటి పరిశీలన పట్టికల ఆధారంగా, ఆడియో, వీడియో టేపుల ఆధారంగా ఇక్కడ ఛాత్రోపాధ్యాయుడు అనేవాడు తన బోధనకు సంబంధించినటువంటి లోపాలను తానే నిర్ధారించుకొని లేదా ఐడెంటిఫై చేసుకొని వాటిని ఓవర్కమ్ చేసేటటువంటి క్రమంలో భాగంగా తనను తానే మూల్యాంకనం చేసుకొని లేదా మాపనం చేసుకునేటటువంటి ఒక అరుదైనటువంటి అంశాన్ని ఇక్కడ
మనకు సూక్ష్మ బోధన అందిస్తుంది. ఫలితంగా ఛాత్రోపాధ్యాయుడు తనలోని లోటుపాట్లను తగ్గించుకొని లేదా పూర్తిగా మార్చుకునేటటువంటి క్రమాన్ని, అవసరమైనటువంటి బోధన వ్యూహాలను ఎన్నుకునేటటువంటి అవకాశాన్ని ఇక్కడ మనకు సూక్ష్మ బోధన అందిస్తుంది. వీటి వలన ఛాత్రోపాధ్యాయుడు తనను తాను మూల్యాంకనం చేసుకునేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇది స్వయం అభ్యసనను ప్రేరేపించేటటువంటి ఒక అంశంగా మనం ఇక్కడ గమనించవచ్చు. బోధన శాస్త్రంలో సెల్ఫ్ ఎఫిషియన్సీని మనం ఇక్కడ పొందేటటువంటి సెల్ఫ్ రిలయన్స్ని పొందేటటువంటి క్రమంలో భాగంగా సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి అంశాలను మనం ఇక్కడ పరిగణిస్తాం. అదేవిధంగా పూర్తిస్థాయి స్థూల తరగతి బోధనకు సంబంధించినటువంటి ఆత్మస్థైర్యాన్ని ఇనుమడింపజేయడంలో సూక్ష్మ బోధన అనేది మనకి ఇక్కడ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటుంది, అవకాశాన్ని కల్పిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ ఈ సూక్ష్మ బోధన అనేది ఉపాధ్యాయ శిక్షణలో వ్యక్తిగతమైనటువంటి నైపుణ్యాలను పెంపొందించేటటువంటి క్రమంలో భాగంగా తనదైనటువంటి శైలిలో పూర్తిస్థాయి శక్తి సామర్థ్యాలను ప్రదర్శింపజేసుకునేటటువంటి క్రమంలో భాగంగా సూక్ష్మ బోధన ఎంతగానో ఉపకరిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. దీని ద్వారా ఉపాధ్యాయుడు బోధనలో ఎన్నో నైపుణ్యాలను సంపాదించుకొని ప్రగతిని సంపాదించేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. క్రమబద్ధమైనటువంటి బోధనాభ్యసనం వల్ల తరగతి గదిలోని వివిధ అభ్యాసాలను లేదా అంశాలను నియంత్రణ చేసినటువంటి వాతావరణంలో ఇక్కడ బోధనాభ్యాసాన్ని క్రమబద్ధం చేసేటటువంటి అంశాలు ఇక్కడ మనం గమనించవచ్చు. ఛాత్రోపాధ్యాయునికే కాక విద్యార్థులకు కూడా ఇక్కడ ఆశించినటువంటి నైపుణ్యాలను అందించేటటువంటి క్రమంలో భాగంగా ఇక్కడ మనకు సూక్ష్మ బోధన అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఉపాధ్యాయ శిక్షణలో కాలము, పని మరియు సామర్థ్యాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలు ఆదా అయ్యేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ అధ్యాపకులకు సుశిక్షణ పనిముట్టుగా ఇక్కడ సూక్ష్మ బోధన ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. అదేవిధంగా ఛాత్రోపాధ్యాయులలో ఉపాధ్యాయులలో వృత్తంతర శిక్షణ సమయాలలో అంతర్దృష్టిని పెంపొందించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. సో దీని ద్వారా ఉపాధ్యాయుల యొక్క సామర్థ్యము ఎన్నో రెట్లు పెంపొందించబడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా పరిశోధనలకు సంబంధించినటువంటి పనిముట్టుగా కూడా ఇక్కడ మనకు సూక్ష్మ బోధన అనేది కనుగొనబడుతుంది. అదేవిధంగా సూక్ష్మ బోధనలో ఇన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నను, ఇన్ని రకాలైనటువంటి అంశాలను మనం కూలంకషంగా చర్చించుకున్న దీనిలో ఉన్నటువంటి బోధన పరిమితులను కూడా మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఉంది. ఇక్కడ సూక్ష్మ బోధనలో ఏ రకాలైనటువంటి అంశాలు ప్రధానమైనటువంటి అడ్డంకులుగా నిలుస్తున్నాయి అనేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తుంది. సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి పరిమితులను కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే ఇది విషయ ప్రాధాన్యతకు తక్కువ ప్రయారిటీ ఇస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే విషయాన్ని కొన్ని ప్రాధాన్యమైనటువంటి చిన్న చిన్న అంశాలుగా విడగొట్టడం ద్వారా ఇది విషయ ప్రాధాన్యతకు అంత అనుకూలమైనటువంటి ధోరణి కనపరచదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ పద్ధతిలో నైపుణ్యాల అభ్యసనానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడమైంది, కానీ విషయ ప్రాధాన్యతకు తక్కువ ప్రాముఖ్యతనిస్తున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. ఈ ఆధారంగా 5-10 నిమిషాల బోధన ఆధారంగా పూర్తి స్థాయిలో 40 నుంచి 50 నిమిషాల యొక్క బోధనకు సంసిద్ధుడు కావడం అనేది ఒక రకంగా ఊహించడానికి కష్టమయ్యేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. కేవలం 5 నుంచి 10 మంది విద్యార్థులకే బోధిస్తూ 5 నుంచి 10 నిమిషాల కాలంలోనే మనం సూక్ష్మ బోధనను చేపడుతుండడం వలన ఇక్కడ పూర్తిస్థాయి తరగతిలో విద్యార్థుల యొక్క సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారందరినీ అదుపు చేస్తూ వారందరినీ అభ్యసన వైపుకు మరల్చుతూ బోధనకు సంబంధించినటువంటి అంశాల పట్ల సంసిద్ధులుగా చేస్తూ ఆసక్తిని పెంపొందించేటటువంటి క్రమంలో ఇక్కడ పూర్తి స్థాయిలో సూక్ష్మ బోధన అనేది ఉపయోగపడదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. అంటే ఈ సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి మరొక పరిమితిని కనుక మనం గమనిస్తే ఇక్కడ పూర్తి స్థాయి బోధన అనేది కష్టమవుతుంది అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ పరిగణించవచ్చు. ఒకవేళ ఈ నైపుణ్యాల ఆధారంగా మనం పూర్తిస్థాయి తరగతులకు సన్నద్ధమైనట్లయితే ఒక్కోసారి విఫలమయ్యి ఛాత్రోపాధ్యాయుడు ఒక రకమైనటువంటి గందరగోళానికి గురయ్యేటటువంటి అవకాశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా టైం టేబుల్ సర్దుబాటు చేసుకునేటటువంటి క్రమంలో భాగంగా 5-10 నిమిషాల పాఠాలకు అనుగుణంగా ఇక్కడ టైం టేబుల్ని చేసుకునేటటువంటి అంశాలు క్లిష్టమయ్యేటటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. తర్వాత ప్రతి 5-10 నిమిషాలకు బోధన ప్రణాళికలను మరియు అవసరమైనటువంటి బోధనోపకరణాలని బోధన సామగ్రిని కూడా మనం రూపొందించుకోవాలి. కాబట్టి ఈ పరిస్థితులలో వ్యయం అధికంగా అవుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. దీనిలో ఐసీటీకి సంబంధించినటువంటి సమాచార ప్రసార సాంకేతికతలకు సంబంధించినటువంటి ఉపకరణాలను కూడా ఉపయోగించేటటువంటి క్రమంలో ఈ వ్యయం మరింత అధికమవుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. ప్రతి అంశాన్ని వీడియో ద్వారా రికార్డింగ్ చేసుకొని పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి అదనపు వ్యయాన్ని ఇక్కడ మనం బేరీజు వేసుకోవచ్చు.
అదేవిధంగా బోధనా నైపుణ్యాల యొక్క విశ్లేషణ అనేది కష్టసాధ్యం అవుతుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడాలి. సంపూర్ణ బోధన అనేది ఒక సంక్లిష్టమైనటువంటి అంశంగా, నైపుణ్యంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. దీన్ని సరళమైనటువంటి బోధన నైపుణ్యాలుగా మనం విశ్లేషించేటటువంటి అంశాలు చాలా కష్టసాధ్యమైనటువంటి అంశాలుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ స్వల్ప పరిధి మరియు పరిమిత పరిధిలో ఇక్కడ సూక్ష్మబోధన చేపడతాం కాబట్టి సూక్ష్మబోధన యొక్క పరిధి చాలా స్వల్పంగా ఉంటుంది. కొన్ని బోధనా నైపుణ్యాలను మాత్రమే ఇక్కడ సాధన ద్వారా అభివృద్ధి చేయడానికి వీలవుతుంది, కానీ అన్ని బోధనా నైపుణ్యాలను ఇక్కడ మనం అభివృద్ధి చేసుకోలేము అనేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఉపాధ్యాయుడు మరియు విద్యార్థుల నిష్పత్తికి సంబంధించినటువంటి అంశాలను మనం గమనించినట్లయితే సూక్ష్మబోధన జరపడానికి ఉపాధ్యాయుల మరియు విద్యార్థుల నిష్పత్తి చాలా తక్కువగా ఉండాలి. కానీ వాస్తవంగా నిజమైనటువంటి తరగతి గది వాతావరణాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఉపాధ్యాయుడు మరియు విద్యార్థుల యొక్క నిష్పత్తి అత్యధికంగా ఉంటుంది. ఈ పరిస్థితులలో విద్యార్థులను కంట్రోల్ చేయడం కష్టము. అదేవిధంగా వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఇక్కడ వారిని బోధనాభ్యసన అంశాల పట్ల ఆసక్తులను చేస్తూ సన్నద్ధులను చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ తక్కువగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల నుంచి ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు మనం అక్కడ పెంపొందింప చేసుకోవడం అనేది చాలా కష్టం అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ పరిస్థితులలో జ్ఞాన సముపార్జన అనేది పూర్తి స్థాయిలో జరగదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. సూక్ష్మ బోధన పద్ధతిలో విషయ ప్రాధాన్యతకు తక్కువ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి విషయాంశానికి తక్కువ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఈ తక్కువ విషయ ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాల ఆధారంగా పూర్తి స్థాయిలో జ్ఞాన సముపార్జన జరగదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. సూక్ష్మబోధనకు సంబంధించినటువంటి నైపుణ్యాలు కనుక మనం పరిశీలించినట్లయితే అలెన్ మరియు రైన్ అనేటటువంటి విద్యావేత్తలు సూచించినటువంటి ప్రకారంగా బోధన నైపుణ్యాలను మనం ఉద్దీపన వైవిధ్యము, విన్యాస ఆగమనము మరియు పరిసమాప్తి అనేటటువంటి అంశాలుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. స్టిమ్యులస్ వేరియేషన్, సెట్, ఇండక్షన్ మరియు క్లోజర్కు సంబంధించినటువంటి భావనలుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. వీటితో పాటుగా నిశ్శబ్ద శాబ్దికేతర సంకేతాలుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. సైలెన్స్ అండ్ నాన్ వర్బల్ క్లూస్గా మనం ఇక్కడ చెప్తాం. తర్వాత విద్యార్థి పాల్గొనడానికి పునర్బలంగా మనం ఒక బోధన నైపుణ్యాన్ని చెప్పుకుంటాం. అనర్గళంగా ప్రశ్నించడం, శోధన ప్రశ్నావళి, ఉన్నత క్రమమైనటువంటి ప్రశ్నలు, విక్రియ ప్రశ్నలు, వికేంద్రీయ ప్రశ్నలు అంటాం. వీటిని డైవర్జెంట్ క్వశ్చన్స్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం. తర్వాత అవధాన ప్రవర్తనను గుర్తించడం అనేటటువంటి అంశాన్ని గమనించవచ్చు. రికగ్నైజింగ్ అటెన్షన్ బిహేవియర్స్ అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా ఉదాహరణలతో స్పష్టపడతాం, ప్రణాళికాయుత పునర్వర్తనము, ఉపన్యసించడం, సంపూర్ణమైనటువంటి వార్తా రవాణాకు సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించవచ్చు. బీకే పాస్సీ మరియు అతని అనుచరులు రూపొందించినటువంటి లేదా ఐడెంటిఫై చేసినటువంటి నైపుణ్యాలు కనుక మనం పరిశీలించినట్లయితే బోధనా లక్ష్యాలను రాయడం, ప్రశ్నించడంలో వాగ్దాటి, ప్రశ్నలను శోధించడం, ఉదాహరణలు ఇవ్వడం, ప్రేరణ మరియు ఉద్దీపన మార్పులు, నిశ్శబ్ద అశాబ్దిక సూచనలు సంకేతాలు, అభ్యసన పరిపుష్టి, విద్యార్థులు పాల్గొనడాన్ని వృద్ధి చేయడము, నల్లబల్ల యొక్క వినియోగం అధికంగా ఉంచడం, ప్రసంగం పరిసమాప్తి సాధించడం, అవధాన ప్రవర్తనను గమనించడం అనేటటువంటి అంశాలను మనం ఇక్కడ బీకే పాస్పీ మరియు అతని అనుచరులు గుర్తించినటువంటి నైపుణ్యాలుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. అలెన్ రైన్ మరియు బీకే పాస్పీకి సంబంధించినటువంటి ఈ నైపుణ్యాల ఆధారంగా క్రింది వారిలో బీకే పాస్పీ గుర్తించినటువంటి నైపుణ్యం అయినదేది లేదా కానిదేది అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బీకే పాస్పీకి సంబంధించి బోధనా లక్ష్యాలను రాయడం, ప్రశ్నించడంలో వాగ్దాటి, ప్రశ్నలను శోధించడం, ఇక్కడ ఉదాహరణలు ఇవ్వడం, ప్రేరణ ఉద్దీపన మార్పు, నిశ్శబ్ద అశాబ్దిక సూచనలు సంకేతాలు మరియు అభ్యసన పరిపుష్టి, విద్యార్థులు పాల్గొనడాన్ని వృద్ధి చేయడము, ఇక్కడ నల్లబల్ల వినియోగము, ప్రసంగ పరిసమాప్తి సాధించడం, అవధాన ప్రవర్తనను గుర్తించడం అనేటటువంటివి బీకే పాస్పీ ఇచ్చినటువంటి ఇక్కడ సూక్ష్మబోధనకు సంబంధించినటువంటి నైపుణ్యాలుగా మనం ఇక్కడ గమనిస్తాం. దీంట్లో భాగంగా అలెన్ మరియు రైన్ సూచించినటువంటి బోధన నైపుణ్యాలకు సంబంధించినటువంటి అంశం అయినదేది లేదా కానిదేది అనేటటువంటి ఓరియంటేషన్లో ఇక్కడ మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఉద్దీపన వైవిధ్యము, విన్యాస ఆగమనం, పరిసమాప్తి, నిశ్శబ్ద శాబ్దికేతర సంకేతాలు, విద్యార్థి పాల్గొనడానికి పునర్బలనం, అనర్గళంగా ప్రశ్నించడం, శోధన ప్రశ్నావళి, ఉన్నత క్రమ ప్రశ్నలు హైఆర్డర్ క్వశ్చన్స్, ఇక్కడ వికేంద్రీయ ప్రశ్నలు, అవధాన ప్రవర్తనను గుర్తించడం, ఉదాహరణలతో స్పష్టపరచడం, ప్రణాళికాయుత పునర్వర్తనం, ప్లాన్డ్ రిపిటేషన్ అంటాము, ఉపన్యసించడము, సంపూర్ణ వార్తా రవాణా వంటివి ఇక్కడ మనం అలెన్ మరియు రైన్ అందించినటువంటి సూక్ష్మ బోధన నైపుణ్యాల క్రమంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం.
అదేవిధంగా బీకే మరియు పాస్ పీకి సంబంధించినటువంటి నైపుణ్యాన్ని గుర్తించండి లేదా బీకే మరియు పాస్ పీ సంబంధించినటువంటి నైపుణ్యం ఏది అనేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఒకసారి ఈ అంశాలను కనుక మనం గమనించినట్లయితే బోధనా లక్ష్యాలను రాయడం, ప్రశ్నించడంలో వాగ్ధాటి, ప్రశ్నలను శోధించడం, ఉదాహరణలు ఇవ్వడం, ప్రేరణ ఉద్దీపన మార్పు, నిశ్శబ్ద అశాబ్దిక లేదా శాబ్దికేతర సూచనలు లేదా సంకేతాలు, అభ్యసన పరిపుష్టి, విద్యార్థులు పాల్గొనడాన్ని వృద్ధి చేయడం, నల్లబల్ల వినియోగం, ప్రసంగం పరిసమాప్తి సాధించడం, అవధాన ప్రవర్తన గుర్తించడం అనేటటువంటివి ఇక్కడ ఈ సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి బీకే పాస్పి అందించినటువంటి నైపుణ్యాల క్రమంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా సూక్ష్మ బోధన అంటే ఏమిటి, సూక్ష్మ బోధనకు అందించినటువంటి నిర్వచనాలు ఏ విధంగా ఉన్నాయి, సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి సోపానాల యొక్క క్రమాన్ని గుర్తించడం, అదేవిధంగా సూక్ష్మ బోధన ఏ ఏ అంశాల ఆధారంగా జరుగుతుంది, సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి పాఠ్య ప్రణాళిక రచన ఏ విధంగా చేయాలి, సూక్ష్మ బోధన చక్రానికి సంబంధించినటువంటి అంశాలను మనం ఏ విధంగా చేస్తాం, ఆశించిన నైపుణ్యాలను సాధించేటటువంటి క్రమంలో భాగంగా సూక్ష్మ బోధన యొక్క చక్రము పునరావృతమయ్యేటటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ గమనించుకున్నాం. సో ఈ రకమైనటువంటి అన్ని పరిశీలన అంశాల ఆధారంగా సూక్ష్మ బోధనకు అందించేటటువంటి ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయి, సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి లక్షణాలను కూడా మనం ఇక్కడ గమనించుకున్నాం. దీంట్లో భాగంగా సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి నైపుణ్యాల యొక్క క్రమాన్ని కూడా మనం ఇక్కడ స్పష్టంగా నిర్వచించుకోవడం జరిగింది. ఇక్కడ సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి అంశాలలో ఇక్కడ బోధనాభ్యసన పద్ధతులకు సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా ఇక్కడ మనం సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి అంశాన్ని మనం ఇక్కడ చర్చించుకోవడం జరిగింది. మరి ఒక పాఠ్యాంశాన్ని కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే పాఠ్య పథక రచనకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాల్లో భాగంగా మనం ఇక్కడ పాఠ్యాంశాల యొక్క కరికులంలో భాగంగా మనం ఇక్కడ పాఠ్య పథక రచనకు మనం ఇక్కడ ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చుకుంటున్నాం. ఫిజికల్ సైన్స్ కరికులంలో భాగంగా పాఠ్యపథక రచనకు మనం అత్యంత ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ పాఠ్యపథక రచనకు సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా పాఠ్యపథకంలో రచించడంలో ఎన్ని రకాలు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి, వాటి యొక్క తేడాలను మరియు ఇక్కడ స్వల్పమైనటువంటి భేదాలను ఏ విధంగా మనం గుర్తుంచుకోవచ్చు, ఎవరెవరి విధానానికి సంబంధించినటువంటి ప్రత్యేకతలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి అంశాలు మనం ఇక్కడ చర్చించుకుందాం. కరికులంలో భాగంగా ఇక్కడ ఇచ్చేటటువంటి ఈ పాఠ్యపథక రచనకు సంబంధించినటువంటి అంశాలను మనం ఇక్కడ గమనించినట్లయితే దీంట్లో హార్బర్ విధానం ఒకటి, బ్లూమ్స్ మూల్యాంకన విధానము, నిర్మాణాత్మక ఉపగమం కన్స్ట్రక్టివిజం అంటాము, అదేవిధంగా డిజిటల్ పాఠ్య పథకాలకు సంబంధించినటువంటి పాఠ్య ప్రణాళికలోని లేదా పాఠ్య పథక రచనలోని రకాలుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. మరి ఇక్కడ కరికులంలో భాగంగా పాఠ్యపథక రచనకు సంబంధించినటువంటి అంశాలను కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే హార్బర్ విధానానికి సంబంధించినటువంటి అంశాలు మొదటగా మనం చెప్పుకోవచ్చు. జోహాన్ ఫ్రెడరిక్ హెర్బర్ అనేటటువంటి జర్మనీ తత్వవేత్త మరియు ఒక గొప్ప విద్యావేత్త యొక్క పథక రచన ఆధారంగా ఇతను బోధనా విధానాన్ని 6 దశలుగా రూపొందించినటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. ఇతని విధానం అనేది అప్రిషియేటివ్ మాస్ థియరీ ఆఫ్ లెర్నింగ్ అనేటటువంటి సిద్ధాంతం మీద ఆధారపడి ఉంది. ఇక్కడ పాఠ్యపథక రచనలో హార్బర్ విధానం అనేది ఏ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంది అనేటటువంటి ఓరియంటేషన్లో ఇక్కడ మనకు ప్రశ్న వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇది అప్రిషియేటివ్ మాస్ థియరీ ఆఫ్ లెర్నింగ్ అనేటటువంటి సిద్ధాంతం ఆధారంగా వస్తుంది. హెర్బర్ట్ విధానంలో ఎన్ని సోపానాలు ఉన్నాయి లేదా హెర్బర్ట్ విధానంలోని సోపాలను గుర్తించండి లేదా హెర్బర్ట్ విధానంలోని సోపానం కానిదేది అనేటటువంటి ఓరియంటేషన్లో ఇక్కడ మనకు క్వశ్చన్ రావచ్చు. ప్రధానంగా హెర్బర్ట్ విధానంలో ఉన్నటువంటి సోపానాలు కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే పాఠ్యపథక రచనకు సంబంధించి పరిచయము, హాజరుపరచడము, పోలిక లేదా సంసర్గము, సాధారణీకరణము, అన్వయము మరియు రివిజన్ లేదా పునశ్చరణకు సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ హెర్బర్ట్ విధానంలోని పాఠ్యపథక రచనలోని సోపానాలుగా మనం ఇక్కడ గమనిస్తాం. హెర్బర్ట్ విధానం అనేది మనోవైజ్ఞానిక సూచనలకు మరియు సూత్రాలకు అనుగుణమైనటువంటి అంశంగా మనం ఇక్కడ గమనిస్తాం. ఈ విధానంలో పాఠ్యపథక రచన అనేది అన్ని సబ్జెక్టుల బోధనకు అనుకూలంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ హెర్బర్ట్ పాఠ్యపథక రచనకు సంబంధించినటువంటి విధానంలో ఆగమన మరియు నిగమన పద్ధతులకు రెండింటిని ఉపయోగిస్తాం కాబట్టి ఇది అభ్యసన సూత్రాలకు మిక్కిలి అనుకూలంగా మరియు అనుగుణంగా తయారవుతుంది అనేటటువంటి అంశాలు ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా హెర్బర్ట్ విధానంలో ఉండేటటువంటి సోపానాల యొక్క క్రమాన్ని కూడా మనం ఇక్కడ క్వశ్చనీర్ రూపంలో ఇచ్చేటటువంటి అంశాలు మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రధానంగా మొదటి ఇక్కడ సోపానంగా మనం పరిచయము,
హాజరుపరచడం, పోలిక లేదా సంసర్గము, సాధారణీకరణము, అన్వయము మరియు పునశ్చరణకు సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ మనం గమనించవచ్చు. హెర్బర్ట్ విధానంలోని సోపానాల యొక్క క్రమాన్ని సూచించండి అనేటటువంటి ఓరియంటేషను, లేదా హెర్బర్ట్ విధానంలోని సోపానం అయినదేది లేదా కానిదేది అనేటటువంటి ఓరియంటేషన్లో ఇక్కడ క్వశ్చను, లేదా హెర్బర్ట్ విధానంలోని బోధన లేదా పాఠ్యపథక రచనల్లోని సోపానాలకు సంబంధించినటువంటి 4వ సోపానం ఏది అనేటటువంటి ఓరియంటేషన్లో ఒక పర్టికులర్ సోపాన క్రమాన్ని గమనించండి అనేటటువంటి అంశంలో ఇక్కడ మనకు క్వశ్చన్స్ వచ్చేటటువంటి దాఖలాలు అధికంగా ఉన్నటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ బ్లూమ్స్కి సంబంధించినటువంటి విధానాన్ని కనుక మనం గమనిస్తే దీన్ని మనం బ్లూమ్స్ మూల్యాంకన విధానం అని కూడా అంటామనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. బ్లూమ్స్ పాఠ్యపథక రచనలోని దశలను కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే మొట్టమొదటి దశగా విద్యా లక్ష్యాల యొక్క రూపకల్పనను మొట్టమొదటి దశగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. పాఠ్యపథక రచనలో మొట్టమొదటి దశగా మనం ఇక్కడ విద్యా లక్ష్యాల రూపకల్పనను చెప్పుకుంటే ఈ అంశంలో పాఠ్యాంశాన్ని బోధించిన తర్వాత విద్యార్థులు మనం ఏ ఏ లక్ష్యాలను పెంపొందింప చేయాలి లేదా నేర్పించాలి అనేటువంటి అంశంలో ఇక్కడ విద్యా లక్ష్యాల యొక్క రూపకల్పన మనకి తెలియజేస్తుంది. అదేవిధంగా 2వ దశకు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం గమనించినట్లయితే అభ్యసన అనుభవాల యొక్క రూపకల్పనకు సంబంధించిన అంశాలను ఇక్కడ మనం చెప్పుకుంటాం. నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలను రూపొందించుకున్నటువంటి అంశాలను చూసినట్లయితే ఇక్కడ కృత్యాల ద్వారా లేదా తరగతి గదిలో కల్పించబడేటటువంటి అభ్యసన అనుభవాల ద్వారా విద్యార్థుల్లో ఆశించిన లక్ష్యాలను పెంపొందించుకునేటటువంటి క్రమంలో భాగంగా బ్లూమ్స్ అందించినటువంటి పాఠ్యపథక రచనలోని 2వ దశగా మనం ఇక్కడ అభ్యసన అనుభవాల కల్పనగా చెప్పుకుంటాం. ఇక్కడ నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలను సాధించినటువంటి తర్వాత ఆ విద్యార్థిలో ఆశించినటువంటి ప్రవర్తన మార్పు లభించిందా లేదా అనేటటువంటి క్రమంలో భాగంగా మూల్యాంకనం చేయడం అనేటటువంటిది బ్లూమ్స్ పాఠ్యపథక రచనలోని 3వ దశగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. సో బ్లూమ్స్ పాఠ్యపథక రచనలోని దశలను క్రమంగా అమర్చండి అనేటటువంటి క్రమంలో ఇక్కడ మనకు క్వశ్చన్ రావచ్చు, లేదా బ్లూమ్స్ పాఠ్యపథక రచనలోని దశ అయినదేది లేదా కానిదేది అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ గమనించవచ్చు. విద్యా లక్ష్యాల రూపకల్పన అనేది ప్రధాన దశ లేదా మొదటి దశగా చెప్పుకుంటే అభ్యసనానుభవాల కల్పన అనేది 2వ దశగా చెప్పుకుంటాం. ప్రవర్తన మార్పుని మూల్యాంకనం చేయడము లేదా మాపనం చేయడం అనేటటువంటిది ఇక్కడ 3వ దశకు సంబంధించినటువంటి అంశంగా ఇక్కడ మనం చెప్పుకుంటాం. బ్లూమ్స్ యొక్క విధానం కూడా శాస్త్రీయ పద్ధతిలో మనోవైజ్ఞానిక సూత్రాల ఆధారంగా ఉన్నటువంటి ఇక్కడ దశగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. 3వ క్రమాన్ని కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే పాఠ్యపథక రచనలో నిర్మాణాత్మక ఉపగమం మరియు నిర్మాణాత్మక విధానం అనేటటువంటి దాన్ని ఇక్కడ మనం ప్రస్తావించాల్సి వస్తుంది. దీన్నే మనం ఇక్కడ కన్స్ట్రక్టివిజం అనేటటువంటి పదజాలంతో మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఇక్కడ కన్స్ట్రక్టివిజం అనేటటువంటిది విద్య యొక్క ముఖ్యమైనటువంటి కోణంగా మనం ఇక్కడ సూచిస్తాం. ఈ కన్స్ట్రక్టివిటిజం అనేది ఇండియాలోనూ మరియు విదేశాల్లోనూ ఈ విధానం అత్యంత బాగా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి అంశంగా మనం ఇక్కడ పరిగణించవచ్చు. 2005వ సంవత్సరంలో ఎన్సిఈఆర్టీ వాళ్ళు ఇక్కడ ప్రచురించినటువంటి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అనేటటువంటి అంశం కూడా ఈ విషయాన్ని నొక్కి వక్కానించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ప్రస్తుతం రూపొందించబడినటువంటి పాఠ్యాంశాలన్నీ కూడా ఇక్కడ ఎన్సిఈఆర్టీ ఇచ్చినటువంటి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఆధారంగా వచ్చేటటువంటి ఈ నిర్మాణాత్మక ఉపగమం ఆధారంగానే రూపొందించబడ్డాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. కన్స్ట్రక్టివిజం బేస్గా చేసుకునే అభ్యసన అనుభవాలు కల్పించబడతాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. విద్యార్థి నైపుణ్యాలను విషయ పరిజ్ఞానాన్ని పరీక్షించడం కంటే విద్యార్థి యొక్క సమర్థతలు మరియు అవగాహనలే అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా నిర్మాణాత్మక విధానానికి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. సాంప్రదాయక బోధనలన్నీ కూడా విద్యార్థులలో నైపుణ్యాలను మరియు విషయ పరిజ్ఞానాన్ని పరీక్షించేటటువంటి అంశాల ఆధారంగానే తిరుగుతున్నాయి. అయితే కన్స్ట్రక్టివిజం ఆధారంగా వచ్చినటువంటి ఈ నిర్మాణాత్మక ఉపగమం మాత్రం విద్యార్థులోని సమర్థత మరియు అవగాహనల యొక్క అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా ఇక్కడ పేర్కొన్నాం. ఇక్కడ విషయ పరిజ్ఞానానికి మరియు విషయ పరిజ్ఞానాన్ని పరీక్షించేటటువంటి కోణానికి తక్కువ ప్రయారిటీ ఇచ్చినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. విద్యార్థి ఎంత ఎక్కువగా నేర్చుకుంటే అంత బోధన సఫలీకృతమైనటువంటి అంశంగా ఇక్కడ మనకు నిర్మాణాత్మక ఉపగమం సూచిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సొంత అనుభవాల ద్వారా విషయాన్ని నిర్మించడం అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం నిర్మాణాత్మక ఉపగమం లేదా నిర్మాణాత్మక విధానంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఫలితంగానే పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలలో ఇక్కడ సొంతంగా అనుభవాల ద్వారా తెలుసుకునేటటువంటి అంశాల ఆధారంగా అభ్యసనానుభవాలను డిజైన్ చేసినటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించాలి.
కృత్యాధార బోధనను అందించడం ద్వారా విద్యార్థులే సొంతంగా కృత్యాలను చేస్తూ తమకు తామే ఇక్కడ అనుభవాన్ని నిర్మించుకునేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. నిర్మాణాత్మక అభ్యసన రూపకల్పనలో 6 ముఖ్యమైనటువంటి కారకాలు ఉంటాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ప్రతి సందర్భంలోనూ ఒక సందర్భాన్ని కల్పించడం, ఇక్కడ సందర్భాన్ని కల్పించిన తదుపరి విద్యార్థులను గ్రూపులుగా విభజించడం, వారికి సంబంధించినటువంటి అనుసంధానాన్ని ఏర్పరచడం, అదేవిధంగా ప్రశ్నించడం, ప్రదర్శించడం, అభ్యసనకు సంబంధించినటువంటి ప్రతిస్పందనలను పెంపొందింప చేయడం అనేటటువంటివి ఇక్కడ నిర్మాణాత్మక అభ్యసన రూపకల్పనలోని మనం 6 ముఖ్య కారకాలుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. వీటి యొక్క క్రమాన్ని అమర్చేటటువంటి క్రమంలోనూ, అదేవిధంగా నిర్మాణాత్మక అభ్యసన రూపకల్పనలో ముఖ్య కారకం అయినదేది లేదా కానిదేది అనేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనం ఇక్కడ క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సందర్భాన్ని కల్పించడము, విద్యార్థులను అవసరమైనటువంటి అనువైనటువంటి గ్రూపులుగా విభజించడం, వారి మధ్య అనుసంధానాన్ని ఏర్పరచడం, అదేవిధంగా ప్రశ్నించడం, ప్రదర్శించడం, అభ్యసనకు సంబంధించినటువంటి ప్రతిస్పందనలను తెలుసుకోవడం అనేటటువంటి అంశాలు ఇక్కడ మనకు నిర్మాణాత్మక అభ్యసన రూపకల్పనలోని 6 ముఖ్యమైనటువంటి కారకాలుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. బయోలాజికల్ సైన్సెస్ కరికులం స్టడీస్ ముఖ్య పరిశోధకులైనటువంటి రోజర్ బాయ్బీ అనేటటువంటి విద్యావేత్త ప్రకారము నిర్మాణాత్మక విధానం యొక్క నమూనాను అభివృద్ధి పరిచినటువంటి అంశాలను మనం ఇక్కడ గమనించవచ్చు. వీరి పరిశోధనల ఆధారంగా 5 రకాలైనటువంటి ఈ అనేటటువంటి నమూనాను 5 E's నమూనా లేదా 5 E'ల నమూనా అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. నిర్మాణాత్మక విధానంలోని ఈ నమూనాని మనం 5 E's లేదా 5 E'ల నమూనాగా మనం ఇక్కడ గమనించవచ్చు. దీంట్లోని మొదటి ఈ అనేది దృష్టిని ఆకర్షించి తీరిక లేకుండా చేయడం అనేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చెప్పవచ్చు. దీన్నే మనం ఎంగేజ్ అనేటటువంటి ఈ దశగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. రెండవ దశగా ఎక్స్ప్లోర్ లేదా తాకి పరిశీలించడం అనేటటువంటి అంశాలు ఇక్కడ మనం చెప్పుకుంటాం. మూడవ దశగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ లేదా వివరించడం అనేటటువంటి అంశాన్ని చెప్పుకుంటాం. సుపరిష్కృతం లేదా ఎలాబరేట్ చేయడం అనేటటువంటిది 4వ దశగా, అదేవిధంగా ఎవాల్యుయేట్ చేయడము లేదా మూల్యాంకనం చేయడం అనేటటువంటిది 5వ దశగా మనం ఇక్కడ పేర్కొంటాం. దీనికి సంబంధించి రోజర్ బాయ్బీ నిర్మాణాత్మక విధానానికి సంబంధించినటువంటి నమూనాను ఇక్కడ మనం పరిశీలించవచ్చు. దీంట్లో 1వ ఈ దేనిని పేర్కొంటుంది, 2వ ఈ దేనిని పేర్కొంటుంది, 3, 4, 5లకు సంబంధించినటువంటి అంశాలను ఏ విధంగా పేర్కొన్నారు అనేటటువంటి ఓరియంటేషన్లు ఇక్కడ మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. 5 ఈలలో భాగంగా ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్ మరియు ఎవాల్యుయేట్లకు సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. సో పాఠ్య పథక రచనకు సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా హార్బర్ విధానం ఏ విధంగా ఉంది, బ్లూమ్స్ విధానం ఏ విధంగా ఉంది, నిర్మాణాత్మక ఉపగమం ఏ విధంగా ఉంది, డిజిటల్ పాఠ్య పథకాలకు సంబంధించినటువంటి అంశాలను ఈరోజు మనం పాఠ్యపథక రచనలో భాగంగా మనం ఇక్కడ చెప్పుకున్నాం. నిర్మాణాత్మక ఉపగమంతో పాటుగా ఇక్కడ ఐసీటీకి సంబంధించినటువంటి సంకేతాల ఆధారంగా కంప్యూటర్ ఎయిడెడ్ ఇన్స్ట్రక్షన్ మరియు కంప్యూటర్ ఎయిడెడ్ లెర్నింగ్ అనేటటువంటి అంశాలు మనం ఇక్కడ డిజిటల్ పాఠ్యపథకాల్లో భాగంగా నేర్చుకుంటున్నాం. దీంట్లో భాగంగానే కంప్యూటర్కు సంబంధించినటువంటి ఈ ప్లాట్ఫామ్ల ఆధారంగా అనువైనటువంటి పాఠ్యాంశాలను ఎన్నుకొని దానికి సంబంధించినటువంటి పాఠ్యపథక రచన చేసుకొని అవసరమైనటువంటి బోధనా సామాగ్రిని కంప్యూటర్కు సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ల ఆధారంగా రూపొందించుకొని వీటికి సంబంధించినటువంటి స్లైడ్లు కానివ్వండి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కానివ్వండి, వివిధ చిత్రాలను ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి క్రమంలో కానివ్వండి, అత్యుత్తమమైనటువంటి బోధనను రూపొందించుకొని ఇక్కడ మనం అందించేటటువంటి ప్రక్రియగా మనం ఇక్కడ డిజిటల్ పాఠ్యపథకానికి సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. దీంట్లో ఇక్కడ అవసరమైనటువంటి అంశాలను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వాటిని ఎలాబరేటివ్ వే ఆఫ్ టీచింగ్లో భాగంగా ఇక్కడ మనం డిజిటల్ పాఠ్యపథకం మనకు ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. సో హార్బర్ విధానానికి సంబంధించినటువంటి సోపానాలు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ హార్బర్ట్ విధానంలో ఎన్ని రకాలైనటువంటి సోపానాలను మనం ఇక్కడ గమనించవచ్చు అనేటటువంటి ఓరియంటేషన్లు ఇక్కడ మనం గమనించాం. అదేవిధంగా హార్బర్ విధానము ఏ సిద్ధాంతం మీద రూపొందించబడింది అనేటటువంటి ఓరియంటేషన్లో మనకి ఇక్కడ క్వశ్చన్ రావచ్చు. ఇక్కడ హార్బర్ట్ విధానంలోని సోపానం అయినదేది లేదా కానిదేది అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ హార్బర్ట్ విధానము మరియు బ్లూమ్స్ విధానం అనేది మనోవైజ్ఞానిక సూత్రాలకు ఆధారంగా అనుగుణంగా రూపొందించబడింది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. బ్లూమ్స్కు సంబంధించినటువంటి అంశాలను కనుక గమనించినట్లయితే బ్లూమ్స్ పాఠ్యపథక రచనలో ఎన్ని దశలను పేర్కొన్నారు లేదా బ్లూమ్స్ పాఠ్యపథక రచనలోని దశ అయినదేది లేదా కానిదేది అనేటటువంటి ఓరియంటేషన్లు ఇక్కడ మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు.
అదేవిధంగా నిర్మాణాత్మక ఉపగమం యొక్క ప్రాధాన్యతను గుర్తించండి అనేటటువంటి ఓరియంటేషన్లో ఇక్కడ మనకు క్వశ్చన్ రావచ్చు. ఇక్కడ నిర్మాణాత్మక ఉపగమాన్ని ఎన్సీఈఆర్టీ వారి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ రూపొందించింది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించినట్లయితే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఏ సంవత్సరంలో రూపొందించబడింది అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. విద్యార్థి యొక్క నైపుణ్యాలను విషయ పరిజ్ఞానాలను పరీక్షించడం కంటే విద్యార్థి యొక్క సమర్థత మరియు అవగాహనల యొక్క అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా నిర్మాణాత్మక విధానం రూపొందించబడింది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. సొంత అనుభవాల ద్వారా విషయాన్ని నిర్మించేటటువంటి క్రమాన్ని మనం నిర్మాణాత్మక ఉపగమంగా పేర్కొంటామనేటటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. నిర్మాణాత్మక అభ్యసన రూపకల్పనలో ముఖ్యంగా 6 కారకాలు ఉంటాయనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకుంటే దీన్ని సమయాన్ని బట్టి సందర్భాన్ని కల్పించడము, గ్రూపులుగా విభజించడము, అనుసంధానాన్ని ఏర్పరచడము, ప్రశ్నించడం, ప్రదర్శించడం, అభ్యసన ప్రతిస్పందనను పెంపొందింప చేయడం అనేటటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించుకోవాలి. అదేవిధంగా రోజర్ బైబీ ప్రకారము 5 రకాలైనటువంటి ఈలను మనకి ఇక్కడ అందించినటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. రోజర్ బైబీ యొక్క నిర్మాణాత్మక విధానం యొక్క 5 ఈస్ గురించి మనం ఇక్కడ తెలుసుకున్నాం. దీంట్లోని ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్ మరియు ఎవాల్యుయేట్లకు సంబంధించినటువంటి సోపానాలను మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ ఈరోజు పాఠ్యాంశంలోని అన్ని అంశాలను కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి అన్ని అంశాలను ఈరోజు మనం నేర్చుకున్నాం. వీటితో భాగంగా కరికులంకి సంబంధించినటువంటి పాఠ్య పథక రచనలో ఇక్కడ ఏ ఏ విధానాలు మనం అందించారనేటటువంటి ఓరియంటేషన్లోని అంశాలు మనం ఇక్కడ గమనించుకున్నాం. ఇక్కడ నిర్మాణాత్మక విధానానికి సంబంధించినటువంటి సోపానాలు ఏ విధంగా ఉన్నాయి, బ్లూమ్స్ పాఠ్యపథక రచనలోని దశలను ఏ విధంగా రూపొందించుకోవడం జరిగింది, ఇక్కడ ఆర్బర్ విధానంలోని సోపానాల యొక్క క్రమాలను మనం ఇక్కడ పరిశీలించుకున్నాం. వీటితో పాటుగా సూక్ష్మబోధనకు సంబంధించినటువంటి అన్ని అంశాలను మనం ఇక్కడ గమనించడంలో భాగంగా బీకే పాస్పీ యొక్క వారి యొక్క అనుచరులు ఇచ్చినటువంటి సూక్ష్మబోధన నైపుణ్యాలకు సంబంధించినటువంటి అంశాలను మనం ఇక్కడ కూలంకషంగా చర్చించుకున్నాం. ఇదే కాకుండా అలెన్ మరియు రైన్కు సంబంధించినటువంటి సూక్ష్మబోధన నైపుణ్యాలకు సంబంధించినటువంటి అంశాలు మనం ఇక్కడ గమనించుకున్నాం. దీంట్లో సూక్ష్మబోధన నైపుణ్యాలకు సంబంధించినటువంటి పరిమితులకు సంబంధించినటువంటి అంశాలు కూడా మనం ఇక్కడ కూలంకషంగా చర్చించుకున్నాం. సూక్ష్మబోధనలోని పరిమితులకు సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా ఇది విషయ ప్రాధాన్యతకు తక్కువ ప్రయారిటీ ఇస్తుందని, పూర్తిస్థాయి బోధనను సూక్ష్మబోధన ఆధారంగా చేసుకోవడం కష్టమైనటువంటి ప్రక్రియలను చూసుకున్నాం. సూక్ష్మబోధనకు సంబంధించినటువంటి టైం టేబుల్ని సర్దుబాటు చేసుకునేటటువంటి క్రమాన్ని అత్యంత కష్టతరమైనటువంటి అంశంగా మనం చూసినాం. సూక్ష్మబోధనకు సంబంధించినటువంటి పరిమితుల్లో భాగంగా ఇది అధిక వ్యయంతో కూడినటువంటి ప్రక్రియగా మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఇక్కడ సూక్ష్మబోధనను పెంపొందించుకునేటటువంటి క్రమంలో భాగంగా సూక్ష్మబోధనకు సంబంధించినటువంటి చక్రాన్ని మనం పునరావృతం చేసుకోవాలి. కాబట్టి అవసరమైనటువంటి బోధనా ప్రక్రియలను, బోధనా నైపుణ్యాలను మార్చుకోవడంతో పాటుగా బోధనాభ్యసన సామగ్రిని కూడా మనం మార్చుకోవాలి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి బోధనాభ్యసన సామగ్రిని మార్చుకునే క్రమంలో ఇక్కడ అత్యధికమైనటువంటి వ్యయానికి కారణమవుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాం. అదేవిధంగా సూక్ష్మబోధనకు సంబంధించినటువంటి బోధన నైపుణ్యాల యొక్క విశ్లేషణ అనేది అత్యంత కష్టతరమైనటువంటి అంశంగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ సూక్ష్మబోధన యొక్క పరిధి స్వల్పంగా ఉంటుంది మరియు పరిమితి అనేది స్వల్పంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సూక్ష్మబోధన అనేది పరిమిత పరిధిలోనే నైపుణ్యాలను పెంపొందింప చేస్తుందని, ఈ రకంగా సూక్ష్మబోధన ఆధారంగా పెంపొందించుకున్నటువంటి నైపుణ్యాలు పూర్తిస్థాయి తరగతి బోధనలో రిఫ్లెక్ట్ కావు అనేటటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించవచ్చు. ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల నిష్పత్తికి సంబంధించి అత్యంత తక్కువగా మనం ఇక్కడ గమనిస్తాం. కాబట్టి విద్యార్థి మరియు ఉపాధ్యాయ నిష్పత్తి గరిష్టంగా ఉన్నటువంటి వాస్తవ తరగతికి సంబంధించినటువంటి బోధనలోని ఈ మెలకువలు అనేవి సూక్ష్మబోధన మెలకువలకు డిఫర్గా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఛాత్రోపాధ్యాయుడు కొంత గందరగోళానికి గురయ్యేటటువంటి పరిస్థితులు మనం గమనించినాం. ఇక్కడ సూక్ష్మబోధన ద్వారా పరిపూర్ణమైనటువంటి స్థాయిలో జ్ఞాన సంపార్జన జరగదనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. పాఠ్యాంశాలను అనుగుణమైనటువంటి అంశాలుగా విడగొట్టడం తర్వాత ఇక్కడ అవసరమైనటువంటి బోధనా విధానాల ఆధారంగా మనం ఇక్కడ జ్ఞాన సంపార్జన జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అన్ని అంశాలకు సంబంధించినటువంటి జ్ఞాన సంపార్జన జరగదు అనేటటువంటి అంశాలు మనం ఇక్కడ గమనించుకోవాలి. సూక్ష్మబోధనకు సంబంధించినటువంటి మరికొన్ని అంశాలను ఇక్కడ మనం ఒకసారి రివిజన్ చేసుకున్నట్లయితే దీనిలోని లాభాల గురించి మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఇక్కడ సూక్ష్మబోధనకు సంబంధించినటువంటి ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ కూలంకషంగా చర్చించుకున్నాం. ఇది బోధనలో ఉండేటటువంటి క్లిష్టతలను తగ్గిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు.
సాధారణ తరగతి గదిలో విషయ నైపుణ్యాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను క్రోడీకరించుకునేటటువంటి భాగంలో ఇక్కడ పూర్తి స్థాయి లేదా పూర్తి నిడివితో ఉన్నటువంటి తరగతి గదిలోని బోధనలో ఉండేటటువంటి క్లిష్టతను తగ్గించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలోనే ఇక్కడ మనం బోధనకు సంబంధించినటువంటి అంశంలో భాగంగా కొంత విరామం వస్తుంది. కాబట్టి ఛాత్రోపాధ్యాయుడు తనను తాను యాక్టివేట్ చేసుకొని ఉత్సాహాన్ని క్రోడీకరించుకొని ఇక్కడ తను బోధనలోని క్లిష్టతను తగ్గించుకునేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా తరగతి గదిలో ఫలప్రదమైనటువంటి పరిపుష్టి లేదా ఫీడ్బ్యాక్ అందించబడుతుంది అనేటటువంటి అంశాలు ఇక్కడ మనం గమనించవచ్చు. ఛాత్రోపాధ్యాయుడు ప్రదర్శించినటువంటి నైపుణ్యాలను తన సహఛాత్రోపాధ్యాయులు లేదా ఇతర విద్యార్థులు గమనించడం ద్వారా తనకు అవసరమైనటువంటి ఫీడ్బ్యాక్ని అందించి అప్పటికప్పుడే తనలోని లోటుపాట్లను సరిచేయగలుగుతారు. బోధన నైపుణ్యాల యొక్క అభివృద్ధి ఇక్కడ అత్యంత గరిష్ట స్థాయిలో జరుగుతుంది. కాబట్టి 5 నుంచి 10 నిమిషాల యొక్క వ్యవధిలో తను అత్యంత ఉత్సాహపూరితమైనటువంటి అంశంగా ఇక్కడ బోధనను చేపట్టేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ ఛాత్రోపాధ్యాయునికి సూక్ష్మ బోధన ద్వారా తనదైనటువంటి ఒక స్వీయ అభ్యసన బోధనా శైలి పెంపొందుతుంది అనేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించుకున్నాం. తనకు అవసరమైనటువంటి నమూనాలను మార్గదర్శకంగా చేసుకున్నటువంటి ప్రశిక్షకుడు తన సొంత బోధనా శైలిని అభివృద్ధి చేసుకునేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ సూక్ష్మ బోధనను రికార్డు చేయడం ద్వారా సరైనటువంటి ఆడియో మరియు వీడియో టేపుల ఆధారంగా పర్యవేక్షకుడు ఇచ్చేటటువంటి మౌఖిక పరిపుష్టి ఆధారంగా ఇక్కడ నింపబడినటువంటి పరిశీలన పట్టికల ఆధారంగా ఇక్కడ ఛాత్రోపాధ్యాయుడు అనేవాడు తన యొక్క బోధన నైపుణ్యాలకు సంబంధించినటువంటి అంశాలను స్వయంగా తనకు తానే మూల్యాంకనం చేసుకునేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ సూక్ష్మ బోధన అంశాల ఆధారంగా స్వయం అభ్యసనం కూడా పెంపొందుతుంది అనేటటువంటి అంశాన్ని గమనించుకోవచ్చు. అదేవిధంగా సూక్ష్మ బోధనలోని నైపుణ్యాలను మనం పరిశీలించేటటువంటి క్రమంలో అభ్యాసకుడు లేదా ఛాత్రోపాధ్యాయుడు అనేవాడు ఇక్కడ ఈ సమయానుకూలంగా స్థూల సమయంలోనే తక్కువ సమయంలోనే బోధించడం ద్వారా అభ్యాసకులకు వారి ఆశించినటువంటి ప్రవర్తన మార్పులను పొందినది లేనిది గమనించుకోవచ్చు. కాబట్టి ఒక రకమైనటువంటి సాటిస్ఫాక్షన్ తోటి తన యొక్క ఆత్మస్థైర్యం పెంపొందుతుంది అనేటటువంటి అంశాలు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ ఉపాధ్యాయ శిక్షణ అనేది వ్యక్తిగతంగా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఉపాధ్యాయుడు లేదా ప్రతి ఛాత్రోపాధ్యాయుడు కూడా వ్యక్తిగతంగా ఇక్కడ వచ్చినటువంటి తక్కువ నిడివి సమయాన్ని సద్వినియోగం చేసుకుని తన యొక్క బోధనలోని లోటుపాట్లను సరిదిద్దుకునేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ క్రమబద్ధమైనటువంటి బోధనాభ్యాసం మనకు అందించబడుతుంది. కాబట్టి తరగతి గదిలోని వివిధ అభ్యాసాలను నియంత్రణ చేసి బోధనాభ్యాసాలను క్రమబద్ధం చేస్తుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ప్రధానంగా సూక్ష్మ బోధనలోని ప్రయోజనాలు కనుక మనం గమనించినట్లయితే ఇది ఉపాధ్యాయ శిక్షణలో కాలము, పని మరియు సామర్థ్యాలు ఆదా అవుతాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ అధ్యాపకులకు ఒక అత్యున్నతమైనటువంటి అమూల్యమైనటువంటి సుశిక్షణ పనిముట్టుగా మనం ఇక్కడ సూక్ష్మ బోధనను మనం ఇక్కడ గమనించవచ్చు. శిక్షణ కళాశాల అధ్యాపకులకు ఇక్కడ అత్యంత అమూల్యమైనటువంటి ఒక బోధనా నైపుణ్యాలు పెంపొందించేటటువంటి పనిముట్టుగా మనకి ఇక్కడ సూక్ష్మ బోధన అనేది పరిగణించబడుతుంది. సూక్ష్మ బోధన ఆధారంగా అంతర్దృష్టిని కూడా పెంపొందించేటటువంటి క్రమాన్ని గమనించాం. పరిశోధనకు సంబంధించినటువంటి పనిముట్టుగా ఇక్కడ మనకు సూక్ష్మ బోధన అనేది ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ కూలంకషంగా మనం ఇక్కడ చెప్పుకున్నాం. సో ఈ రకమైనటువంటి అంశాల ఆధారంగా సూక్ష్మ బోధన అనేది అత్యంత విజయవంతమైనటువంటి పనిముట్టుగా ఇక్కడ పరిగణించబడుతుంది. ఇక్కడ ఛాత్రోపాధ్యాయులను పూర్తిస్థాయి తరగతి గది బోధకులుగా సన్నద్ధపరిచేటటువంటి క్రమాల్లో భాగంగా ఇక్కడ సూక్ష్మ బోధన అనేది అత్యంత అనుకూలమైనటువంటి అంశంగా మనం ఇక్కడ పరిగణించవచ్చు. ఇక్కడ సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి మరికొన్ని అంశాలను కనుక మనం గమనించినట్లయితే దీనిలోని బోధన దశలకు సంబంధించినటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ సంపార్జించుకున్నాం. జేసీ క్లిఫ్ట్ అనేటటువంటి అంశాలకు సంబంధించినటువంటి జ్ఞాన సంపార్జన దశ, నైపుణ్య సంపార్జన దశ మరియు బదిలీ దశలకు సంబంధించినటువంటి అంశాలను మనం అన్నిటినీ కూలంకషంగా చర్చించుకున్నాం. సో ఈ పాఠ్యాంశంలోని అన్ని అంశాలను మనం ఒకసారి రివిజన్ చేసుకున్న క్రమంలో దీంట్లోని అంశాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఏ రకమైనటువంటి కాఠిన్యత స్థాయిల్లో వచ్చినా కూడా మనం వీటికి సంబంధించినటువంటి ఆన్సర్లు గుర్తించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. తదుపరి వచ్చేటటువంటి పాఠ్యాంశాల్లో భాగంగా పాఠ్య పథక ప్రణాళిక రచనకు సంబంధించినటువంటి వార్షిక పథకము మరియు యూనిట్ పథకానికి సంబంధించినటువంటి అంశాల గురించి మనం కూలంకషంగా నేర్చుకుందాం.
పాఠ్య ప్రణాళిక రచన అనేది ఎందుకు చేయాలి, చేయడంలోని ఆవశ్యకత ఏమిటి, యూనిట్ పథక రచన మరియు వార్షిక పథక రచనకు సంబంధించినటువంటి అంశాలలో మనం ఏ ఏ అంశాలను గుర్తుంచుకోవాలి, దీంట్లోని వివిధ పద్ధతులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ముఖ్యంగా ఇక్కడ విద్యా సంబంధించినటువంటి అంశాల్లో పాఠ్యాంశాలను రూపొందించుకునేటటువంటి క్రమంలో భాగంగా కరికులంను రూపొందించేటటువంటి దశలు మనం ఏ విధంగా పరిగణించవచ్చు అనేటటువంటి అంశాలన్నింటినీ కూడా రాబోయే తరగతుల్లో మనం ఇక్కడ క్షుణ్ణంగా నేర్చుకొని వాటికి సంబంధించినటువంటి ప్రశ్నల యొక్క సరళిని కూడా మనం గమనించే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవు. అందరికీ నమస్కారం.